అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారికి స్నేహం చేయడం తెలీదా, లేకుంటే మిత్రుడు అవసరం లేదా అని అనుకున్నాడా? మిత్రుడు ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అది కూడా ఒక రాజకీయ పార్టీ నాయకుడికి మిత్రత్వం చాలా వరకు ముఖ్యము. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒక ఏకైక మిత్రుడు కూడా ప్రస్తుతం హ్యాండ్ ఇచ్చిండు. జగన్మోహన్ రెడ్డికి దూరం కూడా జరిగిపోయిండు. ఆ మిత్రుడు ఎవరో కూడా చెప్తా. దానికంటే ముందు టీడీపీ 6 సార్లు అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు టీడీపీ పార్టీ సొంతంగా అధికారంలోకి రాలేదు. బీజేపీతో కొన్నిసార్లు పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది. తర్వాత ఇప్పుడు జనసేనతో కూడా పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది. ఒక మిత్రుని సహాయం తీసుకుంటే అదేం తప్పు కాదు. కేవలము సినిమా డైలాగుల్లాగానే ఒక సింహం సింగిల్గా వస్తుందని అంటుండ్రు. కానీ ఇప్పుడు అసంటి డైలాగులు రాజకీయాల్లో అస్సలు కూడా పనికిరాదు. మిత్రులు ఎంత ఎక్కువ వరకు ఉంటే అంత ఆ పార్టీ ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది, అన్నిసార్లు అధికారంలోకి కూడా వస్తుంది. ఏ పార్టీ అయినా కూడా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే వైసీపీ పార్టీకి ఏకైక మిత్ర పార్టీ ఏదైనా ఉందంటే అది ఒకప్పుడు టీఆర్ఎస్, ప్రస్తుతం బీఆర్ఎస్. కేసీఆర్ ఒక మంచి పెద్ద వయసులో ఉన్నా కూడా ఒక మంచి స్నేహము జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్కి ఉండేది. కానీ అమరావతి రాజధాని పార్లమెంటులో చివరికి బీఆర్ఎస్ పార్టీ కూడా అమరావతికి మద్దతు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి 3 క్యాపిటల్స్కు మద్దతు ఇవ్వలేదు. దీని ద్వారా ఏమర్థమవుతుంది? జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఏకైక మిత్రుడు కేసీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చిండని మనకు క్లియర్గా కూడా అర్థమవుతుంది. అదేవిధంగా కొన్ని సంఘటనలు ఈ మధ్య కాలంలో కొంచెం కేటీఆర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి కొంచెం చంద్రబాబు నాయుడు గారు చేసిన పనుల గురించి అక్కడక్కడ చెప్తూనే ఉన్నాడు. ఒక పార్టీకి, ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీకి మిత్రుడు చాలా వరకు అవసరము. చాలా వరకు అంటే కూడా అవసరం. అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ అయినా చూడండి, ప్రస్తుతము అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అన్నా చూడండి, కొన్ని రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి చిన్న పార్టీలతోనూ కూడా పొత్తు పెట్టుకుంటున్నారు. ఒక పార్టీ నాయకులని మిత్రులుగా చేసుకుంటున్నారు. అంత పెద్ద బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కొన్ని రాష్ట్రాలలో కమ్యూనిస్టు పార్టీలు కూడా ఖచ్చితంగా మిత్రులని పెట్టుకోవాలని అనుకుంటారు. తన భావాలకు వ్యతిరేకమైన పార్టీలతో కూడా మిత్రత్వం పెట్టుకున్నారు. ఎగ్జాంపుల్ కాంగ్రెస్ శివసేనతో పెట్టుకుంది. అదేవిధంగా బీజేపీ సెక్యులర్ పార్టీలతో కూడా మిత్రత్వం పెట్టుకుంది. అసలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డిగా ఇంకా మిత్రుడు అవసరం లేదు, స్నేహం అవసరం లేదు అనే విధంగా గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. వైసీపీ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ అని మనకందరికీ తెలుసు. అది ముఖ్యంగా క్రిస్టియన్స్కు లీడ్ చేసే పార్టీ అని కూడా తెలుసు. క్రిస్టియన్స్కు అదేవిధంగా ముస్లింలకు కొంచెం లీడ్ చేసే పార్టీ అని తెలుసు. వైసీపీ లాగానే కాంగ్రెస్ కూడా సేమ్ అదే క్యారెక్టర్ ఉంటుంది. అదేవిధంగా కమ్యూనిస్టులకు కూడా సేమ్ అదే క్యారెక్టర్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీల గురించి మాత్రమే చెప్తున్నా. ఈ 2 పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భయంకరంగా వ్యతిరేకిస్తుంది. అమరావతి విషయంలో అన్నా కానీ, ప్రస్తుతం మావిగన్ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయాన్ని తీసుకున్నా కూడా కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఎం వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. కేసీఆర్ ఇన్ని రోజులు కొంతవరకు స్నేహాన్ని చూపించిండు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పిండు. కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారి స్నేహం నచ్చలేదు, అదేవిధంగా ఆ పార్టీ విధానాలు నచ్చలేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా క్లియర్గా హ్యాండ్ ఇచ్చింది. క్లియర్గా పార్లమెంట్లో దేశంలో ఉన్న అన్ని పార్టీలు, ముస్లిం పార్టీలతో సహా కమ్యూనిస్ట్ పార్టీలు, అన్ని పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి విధానాలకు హ్యాండ్ ఇచ్చింది. అంటే ఒక స్నేహంగా ఉన్న పార్టీలు కూడా దూరం జరిగినాయని అర్థమే. కేవలము అభిమానులకు మాత్రమే సింహం సింగిల్గా వస్తుంది ఆ డైలాగ్ వరకే వైసీపీ పరిమితమయ్యే విధంగానే ఉంది. ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే మిత్రుడు ఎంత అవసరమో ప్రస్తుతం చూస్తూనే ఉన్నాము. మిత్రుడు లేకుంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్కు కమ్యూనిస్టు పార్టీలు ఇక్కడ మిత్రత్వం వహిస్తూనే ఉన్నాయి. అదేవిధంగా చూడండి, చాలా రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 3 పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చాయి.
వాళ్ళ అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఏ విధంగా అయినా కానీ మేము పొత్తు పెట్టుకొని సేవ చేయాలని వాళ్ళు ఒక మనస్తత్వంతోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అది మొత్తం ఏమీ కాదు, నాకు స్నేహం అవసరం లేదు, స్నేహితులు కూడా అవసరం లేదు విధంగా గుడ్డిగానే లాస్ట్ టైం ఎలక్షన్లోకి పోయిండు. పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. ప్రస్తుతము ఏకైక స్నేహితుడు కేసీఆర్ అనే చెప్పుకోవాలి. కేసీఆర్ కూడా పార్లమెంటు సాక్షిగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న విధానాలకు వ్యతిరేకించిండు. అంటే కేసీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్నేహాన్ని వదులుకుండానే అర్థమవుతుంది. స్నేహము ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులకు చాలా వరకు కూడా అవసరము. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోతా అంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న విధానాలకు కమ్యూనిస్టు పార్టీలు కూడా ఒక్కొక్కసారి సపోర్ట్ పలుకుతున్నాయి. ఎంఐఎం కూడా సపోర్ట్ పలుకుతుంది. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తున్నా కూడా ఈ పార్టీలు టీడీపీకి వ్యతిరేకించాలి, కానీ అవి మొత్తం ఏమి కాకుండా సపోర్టు పలుకుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ భావాలు అదేవిధంగా వేరే పార్టీ భావాలు ఒకటే అయినా కూడా ఆ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్నేహం చేసే విలువ తెలియదు, ఆ పార్టీలని ఏ విధంగా కలుపుకోవాలనే విలువ కూడా తెలియదు. కేసీఆరే దీనికి ఎగ్జాంపుల్.